గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ప్రపంచ వ్యోమగాములు శ్రీ సునీత విలియమ్స్ గారు, తర్వాత మోర్ గారు 9 రోజులు అని చెప్పేసి 9 నెలలు వెళ్ళి అంతరిక్షవాసం చేసి మన బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని ఒక సముద్ర జలాల్లో దిగారు ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు ప్రపంచ వ్యోమగాములు, వాళ్ళతో పాటు నాసా వ్యోమగామ మిషన్ కమాండర్ నిక్ హేగ్ గారు, రోన్ కాస్మస్ గారు, వ్యోమగామి అలెగ్జాండర్ గారు, అలాగే గూర్బ్నోవ్ గారు, వీళ్ళందరూ మొన్న తెల్లవారుజామున ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో దిగారు ఫ్రెండ్స్. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, వాళ్ళు 9 రోజులు అని చెప్పేసి అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న ఇరుకు క్యాప్సిల్లో 9 నెలలు స్ట్రగుల్ చేసి ఈరోజు మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ గారు ఉన్నారు కాబట్టి ఆమెతో పాటు ఆమె కొలీగ్స్కి అందరికీ కూడా నేను ఆకాశం నుంచి నేలకు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి. ఈ రోజుల్లో మనం చిన్న ఉదాహరణ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఏదైనా ఒక మూవీకి వెళ్తేనే మూవీలో ఇంటర్వెల్ ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటాం. ఇంటర్వెల్ కాగానే ఇమీడియట్లీ మన ఫోన్లో ఓపెన్ చేసేసి ట్విట్టర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు చూస్తూ కూర్చుంటాం ఫ్రెండ్స్. అలాంటిది వాళ్ళు 9 నెలల పాటు క్యాప్సూల్లో ఉండి ఎంతో లైఫ్ని స్ట్రగుల్ చేసి ఎంతో కష్టపడి మళ్ళీ 9 నెలల తర్వాత వాళ్ళు మన భూమి మీదకి అడుగు పెట్టారు ఫ్రెండ్స్. అందువలన వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా వెల్కమ్ చెప్పండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో అసలు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడి కోపాలు తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటిది 9 నెలలు వాళ్ళు ఎంత మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది. అలాంటిది వాళ్ళ 9 నెలలు చాలా ప్లెజెంట్గా ఉండి మన భారత సంతతికి చెందిన శ్రీ సునీత విలియమ్స్ గారు ఆమె భగవద్గీత చదువుకునేదని చెప్పింది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ దాంట్లో క్యాప్సూల్ లోపలనే వాళ్ళకి సంబంధించిన మెడిటేషన్ చేసుకోవడానికి, జిమ్ చేసుకోవడానికి, దానికి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళకి అందులోనే ఉండడం వలన వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకు మనం సుస్వాగతం చెప్పడం వల్ల తప్పులేదని చెప్పేసి అనిపించింది ఫ్రెండ్స్. అందుకే నేను వాళ్ళందరికీ వెల్కమ్ టు అర్త్ అని చెప్పేసి వాళ్ళకి నేను విషెస్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి. మంచి విషయాన్ని మనం చెప్పాలంటే ధైర్యం కూడా ఉండాలి. నేనైతే వాళ్ళకు విషెస్ చెప్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి. వాళ్ళందరికీ ఆ మహాశివుని ఆశీర్వాదం ఉండాలని, ప్రపంచ వ్యోమగాములందరికీ ఆ మహాశివుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన మీకు అందరికి కూడా మీకు ఆ మహాశివుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.